ఎక్స్ పారా కమాండో ఆర్మీలో పనిచేసిన ఎక్స్ పారా కమాండో పని తప్ప ఇది మామూలు పని కాదు. ఇట్ టుక్ ఓన్లీ 20 seconds టు కిల్ హిమ్. 20 seconds. అదే పిస్టల్ నేను వాడేవాడిని టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో. నాకు బాగా తెలుసు, నాకు ఫేవరెట్ వెపన్ అది. ఆ వెపన్ పెట్టుకుని అతన్ని చంపేశారంటే దానికి కారణం దీని వెనక ఎంతో పెద్ద ప్రిపరేషన్ ఉన్నది. దాన్ని పట్టుకుంటారు, వెస్ట్ బెంగాల్ పోలీసే పట్టుకుంటారు షూర్గా. చాలా వరకు క్లూస్ దొరికాయి. ఇది మీకు తెలియాలంటే ఇది ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రర్. ఎందుకని అంటున్నట్టు యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని? అతను తృణమూల్ కాంగ్రెస్ అతను శుభేందు అధికారి ఈరోజు సీఎం కాబోతున్నారు. వారికి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ అతను. దాదాపు 7-8 సంవత్సరాలుగా శుభేందు అధికారి గారితో ఆయన ఉన్నారు. ఆయనకి ఆల్మోస్ట్ ఛాయా సంఘి అంటాం, అంటే ఎప్పుడూ ఉండే నీడ లాంటి వ్యక్తిని బెంగాల్లో ఛాయా సంఘి అంటాం. అలా నీడలాగా ఉన్నారు. ఇతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉండి కమాండోగా ఉన్నారు ఇంతకుముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో. అలాంటి వ్యక్తి ఫిజికలీ చాలా ఫిట్, ద బ్యాచులర్, చూడడానికి కూడా సినిమా యాక్టర్ లాగా చాలా చక్కగా ఉంటారు ఆయన. అలాంటి వ్యక్తి ఏ రకంగా అభయ ఒక ఒక పరమవీర చక్ర వెళ్ళిపోయినట్టుగా అంత మెరిటోరియస్ అమ్మాయిని చాలా ఘోరంగా చంపి అది పిక్చరైజ్ చేసి దాన్ని డార్క్ నెట్ లో పెట్టి ప్రజల్ని వాళ్ళకి అగెన్స్ట్ గా ఒక సాక్ష్యమిద్దామని ఎలా టెర్రరైజ్ చేశారో, ఇతన్ని చంపడం ద్వారా కూడా వాళ్ళ యొక్క సంసిద్ధతని వాళ్ళ యొక్క క్యాపబిలిటీని వాళ్ళు కేవలం పశ్చిమ బెంగాల్లో కాదు, మన భారతదేశానికి కాదు, మొత్తం ప్రపంచానికంతా తెలియజేశారు. దాని అర్థం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొండకొచ్చో ఇక్కడ ఉండే పొలిటికల్ అనలిస్ట్ నన్ను అడిగారు, సార్ ఈ 2 ఇన్సిడెంట్స్ కి, అంటే జనవరి 8వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ కి, ఆగస్టు 9, 2024 జరిగిన ఇన్సిడెంట్ కి, అలానే నిన్న మే 6వ తారీఖు ఇన్సిడెంట్, 3 ఇన్సిడెంట్స్ కి ఏమైనా సంబంధం ఉందని అడిగారు. నేను మీకు మీ ప్రేక్షకులు కొంచెం మీరు సమయం ఇస్తే చెప్తాను. ఆగస్టు 8న ఆగస్టు 9, 2024లో అభయ ఘోరంగా చంపేశారు. 1,00,000 మంది చూస్తుండగా హాస్పిటల్లో. ఆ తర్వాత జనవరి 8వ తారీఖున ఈ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈడీ రైడ్ చేస్తున్నప్పుడు ఈడీ మీద రైడ్ జరిగింది. అలాంటి దాంట్లో చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు, అంత సిపి గారు అందరూ వెళ్ళి ఆ రైడ్ లో పార్టిసిపేట్ చేశారు. అది వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టులో, అది ఇండియస్గా ఉంది. ఈ 3వ ఇన్సిడెంట్ వాళ్ళు నన్ను అడిగారు, నేనేం చెప్పలేకపోయాను. ఒక మహాత్మా గాంధీ గారు అలానే మావో సెట్టుంగ్ గారు ఒక మాట అనేవారు, ఎప్పుడన్నా డౌట్ ఉంటే ప్రజల దగ్గరికి పోని. సో నేను వాళ్ళనే అడిగా, మీరేంటయా, మీకు ఉద్దేశం ఏంటని అడిగా వాళ్ళని. వాళ్ళు ఒక విషయం చెప్పారు, మీరు పర్మిషన్ ఇస్తే నేను చెప్తాను, అది నాది కాదు వాళ్ళది. చెప్పొచ్చా మీకు? చెప్పండి సార్. ఈ 3 కూడా ఒకటే ఇన్సిడెంట్. దే ఆర్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ టెర్రర్. ఎక్కడైతే మీరు అభయాన్ని చేసి 500 మంది పోలీసు వాళ్ళని 7,000 మంది గుండాలను పంపించి పీఓని సర్వనాశనం చేసి ఆ డెడ్ బాడీని హైజాక్ చేసి ఆ యొక్క బాడీని కాగితంలో చుట్టి పాపం కథవిక్కతమైనటువంటి ఆ దేహాన్ని చూడడానికి ఆ తండ్రి రక్త కన్నీరు గారుస్తుంటే, ఆ రక్త కన్నీరు గారుస్తున్న తండ్రికి ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా 10 లక్షలు పంపించి, ఓహో ఇంకా నువ్వు ఏడు పాపట్లేదా, నీకు ఇంకా డబ్బులు జరవా, మరొక 5 లక్షలు తీసుకొస్తా అని చెప్పి పక్కన ఒక బిజినెస్ మెన్ కి ATM కార్డు ఇచ్చి పంపించి 5 లక్షలు ఇచ్చినటువంటి ఘోర కృత్యాలు ఏవైతే జరిగాయో వాటికి ఎక్స్టెన్షనే జనవరి 8వ తారీఖు జరిగింది, వాటికి ఎక్స్టెన్షనే మే 6వ తారీఖు జరిగింది. అంటే మీరు ఎప్పుడైతే రాజ్యాంగాన్ని సెలెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తారో, లేదా సెలెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తామని ఇంప్లిమెంట్ చెయ్యరో, రాజ్యాంగాన్ని మీరు పెట్రోల్ పోసి మీ కన్వీనియన్స్ అనే పెట్రోల్ పోసి తగలబెడతారో, అప్పుడు రాజ్యాంగం కూడా మిమ్మల్ని తగలబెడుతుంది అన్నదానికి ఇది నిదర్శనం. ఈ 2 కేసుల్లో కూడా అమాయకులైనటువంటి అభయ. అందుకే నేను అన్నాను, వెన్ ఇంప్యూరిటీ బికమ్స్ ఇమ్యూనిటీ, అభయ బికమ్స్ చంద్రనాథ్ రథ్ అన్నాను. మీ ఇంప్యూరిటీని ఇమ్యూనిటీ, మీకు అసలు ఇమ్యూనిటీ ఏమైనా చేయొచ్చు, ఎవరైనా హత్య చేయొచ్చు. హోమ్ మినిస్టర్ గారిని మీరు అనొచ్చు, నువ్వు హోటల్లో ఉంటున్నావు, నా పర్మిషన్ లేకుండా నువ్వు రాగలవా, హోటల్ అంతా నేను పెట్రోల్ బస్ తగలబెడతాను, నీ గతి అని అనొచ్చు మీరు. ప్రధానమంత్రిని టెర్రరిస్ట్ అనొచ్చు మీరు. ఆ తర్వాత 4వ తారీఖు రాత్రి మిమ్మల్ని ఎవడు కాపాతాడు, మీ అబ్బాయిలు ఎవరు ఉన్నారా, ఢిల్లీ నుంచి వస్తారని మీరు ఓపెన్ గా మీరు అనొచ్చు. ఇన్ని అన్నా కూడా మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేని పరిస్థితి అన్నదని మీరు అనుకున్నారు. ఈ రోజున ప్రజలు 208 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి ప్రజలు అధికారానికి ఆ యొక్క చట్టపరమైనటువంటి అథెంటిసిటీని ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తారు చట్టం తనైన పదిలో తన పెడుతుంది. I have a couple of questions, sir. Since you are a senior most police officer, you served as DC there in West Bengal as well in the sensitive parts of the country. Jammu Kashmir lo kuda meer బాధ్యతలు నిర్వహించారు, చాలా చోట్ల మీరు విధులు. మెడల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్ల కన్నా భిన్నమైన హింసా ప్రవృత్తి అక్కడ
పాతుకుపోవటానికి గల కారణాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు, ఎక్స్ట్రాడనరీ ప్రశ్న. దీనికి ఒక థీసిస్ పెట్టాను. ఒక మనిషిని బంధించాలంటే మీరు 4 రకాలైన సంఖ్యలు వేయాలి. ఇది శాస్త్రాలు చెప్పారు, చాణక్య రీతిలోనూ చదివాను. అలానే సుంజు వారఫ్, నేను జియో పొలిటికల్ స్టూడెంట్, మీకు తెలుసు అది. ఈ మధ్యన ఇది ఈ ఎక్స్ట్రాడనరీ బుక్ కూడా చదువుతున్నాను, నిన్న నుంచే స్టార్ట్ చేశాను. ఎలక్షన్ లో బిజీగా ఉన్నా, అది అయిపోయిన తర్వాత ఈ బుక్ స్టార్ట్ చేశాను. హిడెన్ గేమ్స్, మీరు కూడా చదవండి. ఏంటంటే 4 రకాల శృంఖలాలు వేస్తారండి ఒక జాతిని ఎంత నిర్వీర్యం చేయాలండి. ఫస్ట్ ఏంటంటే నాలుకకి శృంఖలం వేస్తారు. ఫస్ట్ తలకి, ఆ తర్వాత చేతులకి, ఆ తర్వాత నడుముకి, ఆ తర్వాత కాళ్ళకి. ఫస్ట్ తలకి ఎందుకు ఇస్తారంటే తల నుంచి మీరు ఆలోచిస్తారు. అన్యాయం అక్రమం జరుగుతూ కళ్ళతో చూస్తూ చెవులతో విని మాటలతో మాట్లాడడానికి మీరు చెవులతో చూడరు, చెవులతో వినరు, కళ్ళతో చూడరు, మాట్లాడరు. మీకు ముందు ఇక్కడ శృంఖలాలు ఇస్తారు, చుట్టూ కుట్టేస్తారు. ఆ తర్వాత ఒకవేళ అక్కడి నుంచి ఏదైనా చేతులతో ఎప్పుడైనా మిమ్మల్ని రక్షించుకోవాలో, మీ ఫ్యామిలీని మీరు రక్షించుకోవాలో, మీ చెల్లెలు, మీ భార్యో, మీ కూతురు అందంగా ఉంటే లోకల్గా ఉండే ఆ పొలిటికల్ లీడర్ కనుక వారి మీద కన్ను పెడితే రాత్రికి పంపించంటే మీరు వాళ్ళని పాపం కట్టుబడ్డా అనుకుంటా, అది కూడా ఉండదు. మీరు వాళ్ళని పంపించడం తప్ప. అది షాజహాన్ గారు చేసినటువంటి ఆ గొప్ప రంజితమైనటువంటి ఆ రంజన కార్యక్రమాలు అవేనండి. వారు అప్పుడు బకాసురుడు అని చూశారు. పాపం బకాసురుడు ఈ బకాసురుడితో కంపేర్ చేస్తే ఆ బకాసురుడు మీరు ఫోటో పెట్టుకొని పూజ చేయొచ్చు. ఆయన పాపం లేడీస్ ని ఇచ్చేసేవాడు కాదు, ఈయన లేడీస్ ని కూడా చేసేవాడు. ప్రతిరోజు కోటా ఇచ్చేవాడు, వీళ్ళు వచ్చి నా దగ్గర పడుకోవాలి, నాకు సేవ చేయాలి. ఏ సేవ? పక్క సేవ చేయాలి. అలా చేశాడు ఆయన. 100 మందిని రేపు చేశాడు ఆయన. 100 మంది, నాట్ హండ్రెడ్స్, నాట్ వేల మందిని, హండ్రెడ్స్ కాదు చేశాడని అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారండి. మీరు దాన్ని సాక్ష్యాలు అడగండి, మీకు ఎక్కడుందని. మీరు మన గోధి మీడియాలో అడిగితే నేను చెప్పలేను, నా దగ్గర ప్రస్తుతానికి సాక్ష్యం. సో మూడోది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ మూడవ శృంఖలం ఉన్నదే అది మీ నడుము కడతారు. అంటే మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు, మీ ఫ్యామిలీతో కూడా మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు. మీరు ఒక జంతువుగా పెడతారు. ఏంటి ఒక పులిని 2 పులులతో కలిపి పెట్టరు, ఒక పులిని బోన్లో పెట్టేస్తారు. కుక్కల్ని 2-3 పెడతారు. అంటే ఏంటి, మీరు కనుక మరీ ఎక్కువ తీవ్రవాద అయితే, అంటే వాళ్ళ దృష్టిలో తీవ్రవాద అయితే ఫస్ట్ ఇక్కడ పెడతారు. ఎవరు? జర్నలిస్టులు, యూట్యూబర్లు, వాళ్ళకి ఇది. పాపం భార్య కూతుర్లు బాగా సుందరంగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది. మూడో వాడు కొంచెం ఉగ్రంగా పోరాడుతూ పొలిటికల్ యాక్టివిస్ట్ ఉన్నాడు, వాడికి ఇది. ఇక 4వది ఉందే, అది యూనివర్సల్ సార్. కాళ్ళకి వేసే శృంఖల మొత్తం జాతికంతా. ఈ 3 కూడా సక్సెస్ అయితే 4వ దానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ గత 50 సంవత్సరాలుగా చేసింది అది. మీకు ఒక విషయం మాత్రం, ఇది మాత్రం విత్ ప్రూఫ్ చెప్తున్నాను. నన్ను ఎవరన్నా మీరు అడగొచ్చు, మన తెలుగు పాత్రికేయులు, ఎక్స్ కమ్యూనిస్టులు ఎవరైనా నన్ను అడగొచ్చు. వారందరికీ చేతులు ఎత్తి మీరు దయచేసి నన్ను అడగండి, నేను ప్రూఫ్ చెప్తాను విత్ ఎవిడెన్స్. అదేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం సార్ ఇది. దీన్ని కట్ చేసి మీరు ఇంకా ప్రజల్లో తీసుకెళ్ళండి. భూత్ దర్శన్ వర్సెస్ భూత్ దర్శన్ అన్నాను సార్. దాదాపు 20 ఏళ్ల నుంచి మీకు ఒక ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంది. 20 ఏళ్ల నుంచి. నా దగ్గర అయితే 24 ఏళ్ల నుంచి. 2002లో కూడా అదే ఎలక్ట్రానిక్ వస్తే నేను ఓటేశాను, నా దగ్గర ఉన్నది. కొంతమందికి 20 ఏళ్ళ నుంచి వచ్చింది. ప్రతి వాడికి వాడు పుట్టిన తర్వాత నుంచి ఇస్తూ ఉంటారు. గత 24 ఏళ్ళుగా కొంతమంది వ్యక్తులు, దాదాపు 25 లక్షల మంది బెంగాల్లో ఓటర్స్, ఎస్ఐఆర్లో పాస్ అయిన ఓటర్స్ 24 ఏళ్లలో సార్ ఫస్ట్ టైం ఇప్పటిదాకా బూత్ దర్శనం అయ్యేది. వాళ్ళ ఇంటి నుంచి బయటికి రావాలంటే ఇక్కడ ఉండే పొలిటికల్ యాక్టివిస్ట్ పెద్ద దండాలు ఇవన్నీ గన్లు పెట్టుకొని కూర్చునే వాళ్ళు. మీకుండే సిఆర్పిఎఫ్ దళాలు ఉన్నాయే, వాళ్ళందరూ బూతుల దగ్గర ఉండేవాళ్ళు. ఇళ్ళ దగ్గర ఎవరు ఉంటారు సార్? కనీసం ఒక 600 మీటర్లో 1 కిలోమీటర్ మీరు వెళ్ళాలి కదా బూత్ దగ్గర. అక్కడ వీళ్ళు కూర్చొని కాపలా కాసేవారు, ఛాయలు తాగేవాడు. ఛాయ్ తాగడానికి నిన్న ఒక వీడియో కూడా చూసా. ఏమండి ఎలక్షన్ ఉంటే మేము ఛాయ్ తాగడానికి కూడదా అని. ఎవరన్నా మాట అని తెలుసా మీకు? మా పాత ముఖ్యమంత్రి గారి ఓన్ బ్రదర్ భవానీపూర్ 144 వాళ్ళకి అక్కర్లేదు సార్, ఏది అక్కర్లా. ఎలక్షన్ కమిషన్, ఒక సుప్రీంకోర్టు లాయర్ అయితే ఎలక్షన్ కమిషన్ పెట్టుకున్నారే, నీ అంతు చూస్తా, మా లీడర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు కానీ లేకపోతే నీ చేయిని కట్ చేసి దాన్ని పట్టుకొని నేను కూర్మా వండుకొని తింటా అన్నాడండి కళ్యాణ్ మంత్రి అన్నారు. సో ఇవన్నీ కూడా చెప్తున్నాను. సో బూత్ దర్శన్ నుంచి బూత్ దర్శన్ 24 ఏళ్లలో ఫస్ట్ టైం 94% కావడం తెలుసా సార్? నేను చెప్తున్నా, మళ్ళీ కూడా మీకు అందరికీ వందనాలు చేసి చెప్తున్నా. ఒకసారి వచ్చి బెంగాల్లో ఆ 25 లక్షల మందికి వాళ్ళతోటి మీ సంఘీభావం తెలియజేయండి. నేను తెలియజేశా,
భారతదేశంలో 130 కోట్ల మందిని వాళ్ళతో కలిపా, వాళ్ళకి అది ఇచ్చాను నేను 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న పని అదే చేస్తున్న వాడు చెప్తున్నా మీకు ఏంటంటే సార్, ఫస్ట్ టైం ఓహో బూత్ అంటే ఇలా ఉంటుందా, ఓహో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఇతనా, ఓహో ఈవీఎం అంటే ఇదా, ఓహో ఈవీఎం అని నేను అనుకున్న పార్టీకి నేను నొక్కితే కీ అని శబ్దం వస్తుందా. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి స్పీచ్ అనేవాడు, 108 అంబులెన్స్ మీకు ఫోన్ చేయగానే కుయ్ 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 అని వచ్చేదని అనేవారు. అలాగని వీళ్ళు ఓటేస్తే కీ 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 అనే వస్తాని ఫస్ట్ టైం సంబరమాచరణతో విని చూసి మీరు అన్నారే ఇక్కడ పట్టుకొని వచ్చినారు వాళ్ళందరూ కూడా అదే బ్యాచ్ సార్. జీవితంలో ఫస్ట్ టైం ఓటు వేయగలిసిన సంఖ్య 25 లక్షల కంటే ఎక్కువ ఉంది. మీరు అడగొచ్చు 25 లక్షలని. నేను చేసిన పైలట్ సర్వేలో ఇక్కడ నేను 24 కాన్స్టిట్యూన్సీలకి నేను నడిపాను తంత్రంగానే, అందుకని నాకు తెలుసు. నేను చేసిందంటూ చూసిందంటూ చెప్తున్నాను. ఇది జరిగింది అంటే ప్రజల యొక్క హక్కుని ప్రజలు ఇవ్వకుండా దోపిడీ చేశారు సార్. 395 వీళ్ళందరి మీదుగా దోపిడీ కేసులు అని చెప్పేసి నేను రికమెండ్ చేశాను యాజ్ అన్ LLD డాక్టరేట్ లాలో డాక్టరేట్ గా అత్యంత చదువు చదివిన వ్యక్తిగా నేను చెప్పాను. సరే నా మాటలు వింటారా వినరా అనేది అది ప్రజాముఖంగా మీకు కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు అయ్యా ఒక్కటి మాత్రం నేను గమనించానండి ఈ ఎలక్షన్, ప్రజలే అల్టిమేట్ వాక్స్ పాపులీ వాక్స్ డై. ఈ 44% ఓట్లు వేశారే వీరే నాకు ప్రధానమంత్రులు, వీరే నాకు ముఖ్యమంత్రులు, వీరే నాకు సైన్యాధ్యక్షులు, వీరే నాకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. వీళ్ళని మించిన ప్రధానమంత్రులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, సిఆర్పీలు, BSF లేవండి. అందుకనే నేను ఒక మాట అన్నా, పోలీస్ గైడ్ ద పీపుల్ బిఫోర్ ఎలక్షన్స్, డ్యూరింగ్ ఎలక్షన్స్ పీపుల్ గైడ్ ద పోలీస్. అండ్ ప్రజెంట్ సిచ్యుయేషన్లోకి వద్దాం సార్. మీరు ఇందాక అన్నారు ఓవర్ నైట్ ఏమీ అద్భుతాలు జరగకపోవచ్చు కానీ ప్రాసెస్ అయితే మొదలవుతుందని. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా డిటీరేట్ అయిపోయిన పరిస్థితి కదా గడిచిన 10 ఏళ్లలో. ఇది ఏ స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారని, అంటే నేను అనేది టాప్ ఎండ్లోనా, మిడిల్ లెవెల్లోనా, లోవర్ లెవెల్లోనా? మీ జర్నలిస్ట్ ఫ్రీడమ్కి నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ మీరు అన్న విషయానికి నేను డైరెక్ట్గా సమాధానానికి వస్తే, మీరు ఉపయోగించిన వాక్యానికి నేను ఇచ్చిన మౌనం అర్ధాంగీకారం అన్న ప్రశ్న వస్తున్న ఉద్దేశంతో మీ పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని హట్ చేయకుండా ఒక మాట అంటున్నా. మీరు 10 ఏళ్ల నుంచి అన్నారు, చాలా తప్పది. 50 ఏళ్ళ నుంచి జీవితం పుట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటి పనులన్నీ మీరు అనలైజ్ చేస్తే 1984 నుంచి గవర్నెన్స్, కరప్షన్ అనేది రెండింటినీ కూడా G=C అన్న వ్యక్తి ఆవిడ మీరు చూపిస్తున్న వ్యక్తి. అది అందరికీ తెలుసు. మేము భరించాం, మేము 30 ఏళ్ళు భరించాం, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా భరించాం. నా అదృష్టం వల్ల నేను ఏ రోజు ఆమెను కలవాల్సిన పని లేకపోయింది. నేను 2016కు వచ్చిన తర్వాత నేను ఏ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ తీసుకోవాలా. త్రోసి రాజన్న వాళ్ళు వాళ్ళ ప్రపోజల్ ఐ డోంట్ నీడ్. ఆ ధైర్యంతో చెప్తున్నాను. మీరు స్పేడ్ అని కలవకపోతే చంద్రశేఖర్ ఆజాద్ బొమ్మ వేసుకొని మేమెందుకంటే వంశపారంపర్యంగా వేస్తున్నాను. ఎవరు ఏ పెద్ద దొరల బొమ్మ వేసుకొని చేసుకోవచ్చు కదా మేము. ఆయన మీద ప్రామిస్ చేసి చెప్తున్నా. 10 ఏళ్ల నుంచి కాదు, 50 ఏళ్ల నుంచి జరుగుతున్న దౌష్ట్యం ఇది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రక్షాళన చేసి కానిస్టేబుల్ దగ్గర నుంచి IPS ఆఫీసర్ వరకు కూడా ప్రక్షాళన చేయాలంటే దానికి టైం పడుతుంది. ఒక సీనియర్ మోస్ట్ IPS ఆఫీసరే ఈ దుష్ట కార్యక్రమాలన్నీ కూడా చేసి రాజ్యసభ మెంబర్ అయ్యాడంటే మీరు ఆలోచించండి. మీకు తెలియదు అది నేను చెప్పాలా? మీరు ఇంటర్నెట్కి వెళ్ళి చూడండి, క్లాడ్లో అడగండి. అలాంటి వ్యక్తిని ఎందుకు రాజ్యసభకు పంపించారు? అది కూడా రిటైర్ అయిన 25 రోజుల్లో. హైదరాబాద్ నుంచి మేనకా గురుస్వామి గారిని ఎందుకు పంపించారు రాజ్యసభ? ఇంకెవరు దొరకలేదా? బెంగాలీ అస్మిత అంటే మహువా మైత్రా గారు నిన్న ఇండిగోలో నన్ను ఇచ్చేశారు, అది చేశారు, జై శ్రీరామ్ అంటే ఆవిడేమన్నారో తెలుసా మీకు? గుర్తు చేస్తా. మహువా మైత్రా గారు మంచి అంగ్రేజీ చాలా బాగా మాట్లాడతారా మీరు? శశి తరూర్ గారు అంగ్రేజీ మాట్లాడినంత మాత్రాన మీరు సరైన వ్యక్తులు కాదన్న దానికి ఒక నిదర్శనం. ఆవిడ ఏమన్నారు? ఇప్పుడు మళ్ళీ నేను ఈ మాట అంటే నా మీద ఏమైనా కేసేస్తారో భయంగా ఉంది నాకు. అందుకని నేను సూక్ష్మంగా ఒక మాట చెప్తాడు. ఏమన్నారంటే బెంగాలీ కారణాలందరూ కూడా దేశద్రోహులు అంట. బెంగాలీ వాళ్ళందరూ తృణమూల్ చేయాలంట. బెంగాలీ అంటే బెంగాలీ అస్మిత అంటే తృణమూల్ కాంగ్రెస్ అంటే ఎవడైతే ఈ పాపం ఈ 51% ఓట్లు వేశారో వాళ్ళు బెంగాలీలు మాట్లాడతారు. మీరు 208 మంది MLAsలో ఒక్కడు కూడా సోకాల్డ్ మైనారిటీ కమ్యూనిటీ చెందిన వాళ్ళకి లేరు. ఈ ఎలక్షన్ చేసింది ఏంటంటే దేర్ ఆర్ ఓట్స్. ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాను సార్, ప్రపంచ చరిత్రలో ఈ స్టేట్మెంట్ ఇవ్వగల స్థైర్యం మాకు మా గురువు గారు ఇచ్చారు. అందుకని చెప్తున్నా ఏంటంటే ఇన్ డెమోక్రసీ, ఇన్ భారతీయ డెమోక్రసీ దేర్ ఆర్ ఓన్లీ ఓట్స్, దేర్ ఆర్ ఓన్లీ బ్యాంక్స్, దేర్ ఆర్ నో ఓట్ బ్యాంక్స్ అన్నది బెంగాలీలు 94% ఓటేసి ఎవడైతే చెవుల్లో సీసం పోసుకున్నారో ఆ సీసానంతా బయటికి తీసి వినిపించారు. గణ గంటది. మన ఈనాడు టీవీలో గంటారామని ఒకటి వస్తుంది.
అలాంటి గంటారామంగా చెప్తాడు. సో మీరు అడిగిన ఆ ప్రశ్నకి లాస్ట్ సమాధానం ఏంటంటే నాది, ఈ జరిగినటువంటి కార్యకృత్యాలన్నీ కూడా ఒకరోజు జరగలేదు సార్. ఈ 10 ఏళ్ళు కాదు, ఈ 50 ఏళ్ల నుంచి వచ్చిన దాన్ని ఈ ప్రక్షాళన చేసి కొత్తగా నవనిర్మాణం చేసి, బికాస్ ద ఫిష్ రాట్స్ అట్ ద టాప్ బట్ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ స్ట్రక్చర్ ఫ్రమ్ ద బాటమ్. మనం కాళ్ళ దగ్గర నుంచి శృంఖలాలు తీసేసాం. మనం అక్కడి నుంచి మళ్ళీ ప్రజలను కూడా గైడ్ చేయాలి. ఇప్పుడు ప్రజల్ని కానీ వదిలేస్తే 2 రోజుల్లో మొత్తం వీళ్ళ తృణమూల్ కాంగ్రెస్ అనే వ్యక్తి అసలు త్రూ అంటేనే పట్టుకుని గోచకొతకు వస్తారు. చేయించట్ల దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతున్నది గవర్నమెంట్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి వీళ్ళు చాలా ప్రామిసులు చేశారు. 3,000 రూపాయలు ఇస్తామన్నారు, చాలా ప్రామిసులు చేశారు. ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలి, అంటే ఎకానమీ బాగా డెవలప్ కావాలి. బెంగాల్లో నంబర్ 1 కావడానికి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. 50 ఏళ్ళు నొక్కి పెట్టారు బెంగాల్. 94% మంది ఏ రకంగా పొలిటికల్ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారో, ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రజలు మరియు ప్రభుత్వం అలాంటి దేశభక్తులంతా కలిసి తీసుకొస్తాం సార్. మీకు చూపిస్తాం. బెంగాల్ని నంబర్ 1 స్టేట్ చేస్తాం ఈస్ట్ ఇండియాలో. తద్వారా బెంగాల్లో ఎకానమీని వృద్ధి చేసి మేము చేసిన అంటే పార్టీ వాళ్ళు చేసినటువంటి ప్రామిసులు, గవర్నమెంట్ వాళ్ళు చేసిన ప్రామిసులు అందరూ కూడా వాళ్ళు చేస్తారని నేను ఒక దేశభక్తుడిగా ఆరాటపడుతున్నాను సార్. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, 3 దశాబ్దాలు మీరు అక్కడే ఉన్నారు. రెవెన్యూ సోర్స్ ఏంటండి గవర్నమెంట్కి? అంటే ఇండస్ట్రీస్ లేవు, వచ్చినట్టు వెనక్కి తిరుగుటపాలో పంపించేశారు. ఈవిడ కానీ ఈవిడ ముందున్న కమ్యూనిస్టులు కానీ ఎవడన్నా ఏదైనా చేద్దామంటే వచ్చి ఎర్రజెండాలు పాతేవాళ్ళు, ఈవిడేమో గుండాలను దింపేసేవారు. అదే మీరు గుండాలు అనలేండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని దింపేవాళ్ళు. సో మరి ఇంక ఇండస్ట్రీస్కి ఏమీ లేనప్పుడు రెవెన్యూ సోర్స్ ఏంటి? ఆవిడ ఏం చేసేది, అసలు ఎట్టా పరిపాలించేది? ఓకే, ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్. ఇట్స్ ఎ ఛాలెంజ్ టు అవర్ నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్, మోస్ట్లీ శ్రీ స్వపన్ దాస్ గుప్తా గారు. ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఐ నో హిమ్ పర్సనలీ. ఈజ్ ఫ్రమ్ సెయింట్ స్టీఫెన్స్, ఎక్స్ట్రాడినరీ జర్నలిస్ట్, చాలా మంచి వ్యక్తి గారు ఆయన స్వపన్ దాస్ గుప్తా గారు. డాక్టర్ స్వపన్ దాస్ గుప్తా ఐ థింక్ పద్మభూషణ్ ఇచ్చి వారికి సన్మానం కూడా చేయడం జరిగింది. వారు అవుతారని నేను ఆశిస్తున్నాను. కాసేపట్లో ప్రకటన చేస్తాను. ఇక్కడ జరిగే రెవెన్యూ మోడల్ ఏంటంటే, ఇక్కడ చాలా ఫ్లాట్స్ కట్టారండి. ఆ ఫ్లాట్స్ లో వచ్చిన ఇన్కమ్ కూడా, ఆ ఫ్లాట్స్ అన్ని కూడా మీకు వచ్చేది ఈ అతి దరిద్రంగా బ్యాంకుల నుంచి 50,000 కోట్లు 60,000 కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వీడియోకాన్ లాంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ 100,000 ఫ్లాట్స్ కట్టారు. ఇక్కడ ఈ సిండికేట్ నుంచి వచ్చే బ్లాక్ మనీ ఉన్నదే, ఈ సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ బ్లాక్ మనీ అంతా కూడా బయటికి పంపించడానికి ఈడీ వాళ్ళు టైట్ చేసినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మన తెలుగునాట ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి 200 బేనామీ కంపెనీలు కూడా కలకట్టాలోనే ఉండేవి. నంబర్ 7C కిరణ్ శంకర్ రాయ్ రోడ్లో ఒక పాన్ దుకాణం వాలా ఉంటే ఆయన దగ్గరికి ఈడీ వాళ్ళు వెళ్ళి అడిగారు, ఏమయ్యా నువ్వు ఆల్మోస్ట్ అదానీ లాంటి రిచ్ వాళ్ళవి, నువ్వు నీ దగ్గర 200 కంపెనీలు ఉన్నాయి, ఇదేంటి నువ్వు పాన్ అమ్ముకుంటున్నావు? అతనికి అది తెలియదే లేదు. 200 కంపెనీకి మాలిక్ సార్ అతను, 200 కంపెనీస్, వీటి సూట్ కేస్ కంపెనీలు అంటాం మేము బెంగాల్లో. సో బెంగాల్లో జరిగే ఎకానమీ అంతా కూడా చాలా వరకు ఇలాంటి ఎకానమీ. ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఎందుకంటే కమ్యూనిస్టులకు కూడా ఈ కమ్యూనిస్టులు ఏమనేవాళ్ళు, ఈ ఎలక్షన్స్ అనేవి బోగస్సు, ఈ ప్రజాస్వామ్యం అనేది బోగస్సు, అసలైన స్వతంత్రం ఇంకా రాలేదు అని వాళ్ళ సిద్ధాంతంలో రాసుకున్నారు. అది వాళ్ళ నిజాయితీని నేను సమర్థిస్తాను. వాళ్ళు కనీసం చెప్పింది నమ్మేవాళ్ళు. వీళ్ళేంటంటే ఆ చెప్పడంలో ఎంతవరకు తమ జేబులు నింపుకోవడం అంతవరకే వీళ్ళు నమ్మేవాళ్ళు, నమ్మించేవాడు. ఇది రెండింటికి తేడా. సో ఈ తేడాలో ఇక్కడ ఉన్న ఎకానమీలో మోస్ట్లీ వచ్చేదంతా కూడా సారాయి రెవెన్యూ. సారాయి కోట్లన్నీ మీకు మన 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 తెలంగాణలోగా ఎక్కడ పడితే అక్కడ సారాయి, ఎనిబడి. ఒకటి సారాయి రెవెన్యూ. రెండోది ఈ 1,500 రూపాయలు ఇచ్చేవాళ్ళ, ఆ 1,500 చాలా మటుకు పాపం విమెన్కి ఇస్తే ఆ విమెన్ యొక్క మెన్ ఉంటారే వాళ్ళ డబ్బులు తీసుకోండి సారాయి తాగేవాళ్ళు. అంటే ఈ 1,500 ఇచ్చింది మళ్ళీ రాత్రికి 700 రూపాయలు 800 రూపాయలు చొప్పున సారాయి కోట ద్వారా మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోయింది. మూడోది ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ హాస్పిటల్స్, కిడ్నీలు అమ్ముకోవడాలు. అభయ మర్డర్ కేసుకి కిడ్నీ రాకెట్కి సంబంధం అని కూడా ఒక విషయం ఉంది. ఈడీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నాలుగోది ఏంటంటే ఇట్స్ ఏ రిటైర్మెంట్ హబ్ సార్. ఇక్కడ బెంగాలీలు అందరూ కూడా ప్రపంచంలో ఉన్న బెంగాలీలు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, హార్వర్డ్లో అక్కడ పనిచేసేవాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. సాల్ట్ లేక్లో కానీ న్యూటౌన్లో కానీ కొన్ని 100,000 ఫ్లాట్లు వచ్చాయి. అక్కడి నుంచి రెవెన్యూ. ఆ తర్వాత కోల్ ఉంది. కోల్ చాలా బ్రహ్మాండమైన కోల్, వరల్డ్ క్లాస్ కోల్. ఇది ప్రాణిగతి వరల్డ్ నంబర్ 1 కోల్. అక్కడి నుంచి వీళ్ళకి కొంచెం రాయితీలు వస్తాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన అసీం దాస్ గుప్తా గారు ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారే ఈ ఫైనాన్స్ కమిషన్ దీన్ని అంటే సెంటర్ స్టేట్ GST కౌన్సిల్ని వారే ఏర్పాటు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రజాం ఉండేది. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్కి లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండేది. అంటే 2004 నుంచి 2008 వరకు
అప్పుడు ఈ జిఎస్టీ ప్రాసెస్ అన్ని కూడా కరెక్ట్ అని అసీం దాస్ గుప్తా గారు ఆ చైర్మన్గా ఉండేవారు కాబట్టి వెస్ట్ బెంగాల్కి కొంచెం స్పెషల్గా వారు తీసుకొచ్చారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇడ్లీ తిన్నారనుకోండి ఢిల్లీలో, మీకు అక్కడ చిన్న స్లిప్ ఇస్తాడు, ఒక 20 రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్కి, 30 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తున్నాయి. అలానే ఇక్కడ కూడా మీరు చేస్తే ఆ రెవెన్యూస్, అలానే ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే రెవెన్యూస్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా పంపిస్తుంటుంది, అవన్నీ కూడా నామ్ చేసి దాంట్లో నుంచి కూడా చాలా దోపిడీ చేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గవర్నమెంట్ చాకరీలంతా కూడా బంద్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ 50,000 ఉద్యోగాలు ఉంటే వాళ్ళు ఇవ్వకుండా ఒక్కొక్క ఉద్యోగానికి 50,000 రూపాయలు మీరు కానిస్టేబుల్కి ఇవ్వాలని చెప్పేసి 10 మంది వాళ్ళ ర్యాంకులు చేసుకొని వాళ్ళ దగ్గర కూడా 3 లక్షలు 4 లక్షల లంచాలు తీసుకొని వాళ్ళ సివిక్ వాలంటీర్లు పెట్టి వాళ్ళు ఇచ్చారు. టీచర్లు అందరినీ కూడా కాన్ చేశారు. చిన్న చిన్న స్కూళ్ళలో ఒక స్టూడెంట్ 5 మంది టీచర్లు ఉన్న వాళ్ళ స్కూళ్ళలో కూడా ఆ టీచర్లను తీసుకొచ్చి ఆ స్కూల్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మార్చి అక్కడి నుంచి అమ్ముకొని అక్కడి నుంచి డబ్బు చేసుకున్నారు. ఇలా చెప్పగలిగితే నేను మొత్తం రాత్రంతా చెప్పాల్సి వస్తుంటారు. మీకు 100 పైన ఉన్నాయి. శిశుపాలుడి 100 నేరాల్లాగా ఇక్కడ 100 ఆర్థిక నేరాలు అండి. ఎందుకంటే నేరం అనేది వాళ్ళకి నేరం అనిపించదండి. తమిళనాడులో తమిళ లాంగ్వేజ్లో ఒక మంచి అద్భుతమైన వర్డ్ ఉంది, నేరం. ఆకాశ అదే వాను చెన్నై వాను నిర్యం నేరం అంజమణి. నేరం అంటే టైం అక్కడ తమిళనాడులో. ఇక్కడ కూడా టైం నేరం అని మనం అనుకుంటాం, వీడి దృష్టిలో అది నేరం కాదు, వీడి దృష్టిలో టైం అంటే ఆపర్చునిటీ. జేబులో ప్రజల ధనాన్ని కొల్లగొట్టడానికి వాళ్ళే తీసుకున్నటువంటి అధికారం, అదే వాళ్ళు పొలిటికల్ పార్టీ అంటారు, అదే వాళ్ళు గవర్నమెంట్ అంటారు. అలా అనుకొని అలా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు సరైనటువంటి దోవ చూపించారు సార్. ఈ ఓటు మీద ఎందుకు సింబల్ వేస్తారని నేను చీఫ్ ఎలక్షన్ అబ్జర్వర్గా జార్ఖండ్ వెళ్ళినప్పుడు నా ఓటర్లకు నేను చెప్పాను నాదైన రీతిలో. ఈ వేలు మీద ఎందుకు వేస్తారంటే ఎవరినన్నా వార్నింగ్ చెప్పాలని కూడా ఇదే వేలు, ఎవరికన్నా దోవ చూపించాలన్నా ఇదే వేలు, నేనే నెంబర్ 1 అని ఎన్టీ రామారావు గారి లాగా ఆ సినిమాలాగా చెప్పాలని కూడా ఇదే వేలు. ఈ వేలుతోనే ఏమే నెంబర్ 1 అని బెంగాలీ ఓటర్లు చెప్పారు. ఈ వేలుతోనే సరైనటువంటి రాస్తా చూపిస్తున్నారు ఎమ్మెల్యేలకి. ఈ వేలుతోనే సరైనటువంటి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వేలు మీద ఓటు ముద్ర వేయించుకున్నటువంటి, ఓటు ముద్ర కాకుండా ఓటు ముద్ర వేయించుకున్న 6,34,00,000 ఓటర్ల మహాశయులందరికీ కూడా 1000 కోటి వందనాలు. Thank you, Dr. B.N. Ramesh garu. Thank you very much for giving a comprehensive picture about the వెస్ట్ బెంగాల్ డెవలప్మెంట్స్. ఈరోజు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వారికి వారి క్యాబినెట్ సహచరులకు కూడా మీతో పాటు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శాంతి భద్రతల అక్కడ పునరుద్ధరింపబడతాయి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఈరోజు మొదలవుతుంది అని ఆశిద్దాం. నిబద్ధతతోటి నిజాయితీతోటి ఈ ప్రభుత్వం పనిచేయాలని కోరుకున్న కోట్లాది మంది బెంగాలీ ఓటర్ల ఆకాంక్షల్ని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బిగ్ డిబేట్ డాక్టర్ B.N. Ramesh గారు. అండ్